విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు పోలీస్ కస్టడీపై హైకోర్టు తీర్పును సిట్ సవాలు చేసింది. నాగరాజు కస్టడీ విచారణపై హైకోర్టు విధించిన కఠిన నిబంధనలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిందితుడి ట్రాన్సిట్ సమయంలో పూర్తి నిడివి వీడియో రికార్డు చేయాలన్న షరతును సిట్ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. నిరంతర వీడియో నిఘా వల్ల దర్యాప్తు గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రభుత్వం అంటోంది. సాయికృష్ణ మృతదేహం అన్వేషణ, సీన్ రీకన్స్ట్రక్షన్ కు హైకోర్టు కండిషన్లు అడ్డంకిగా మారాయని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడిని ఎటువంటి కఠిన షరతులు లేకుండా విచారించేందుకు అనుమతించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. రైట్, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఈ కేసులో నిజాలను రాబట్టడానికి, అదేవిధంగా సాయికృష్ణ మృతదేహం ఎక్కడుందో కనుగొనడానికి సిట్ అధికారులు సిఐ నాగరాజును పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనిపైన మొదట విజయవాడ మ్యాజిస్ట్రేట్ కోర్టు, ఆ తర్వాత ఏపీ హైకోర్టు కస్టడీకి అనుమతిస్తూనే కొన్ని కఠినమైనటువంటి షరతులు విధించాయి. నిందితుడైనటువంటి సిఐ నాగరాజును రాజమహేంద్రవరం జైలు నుంచి విజయవాడకు తీసుకొచ్చేటప్పుడు, మళ్ళీ వెనక్కి తీసుకెళ్లేటప్పుడు ట్రాన్సిట్ సమయంలో అతని ప్రతి కదలికను కూడా ఎడిటింగ్ లేని వీడియో రికార్డింగ్ చేయాలి. అన్ఎడిటెడ్ ఫుటేజ్ ని సమర్పించాలి. ఆ విధంగా రికార్డ్ చేసినటువంటి పూర్తి అన్ఎడిటెడ్ వీడియో ఫుటేజ్ ని కూడా స్థానిక మ్యాజిస్ట్రేట్ కోర్టుకి సమర్పించాలి. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులు కూడా నిందితుడికి సంబంధించినటువంటి అన్ని సీసీటీవీ విజువల్స్ ని భద్రపరిచి కోర్టుకి ఇవ్వాలి. ఇటువంటి కండిషన్లన్నీ కూడా చాలా ఎక్కువగానే పెట్టింది. అయితే హైకోర్టు విధించినటువంటి ఈ కండిషన్ల వల్ల దర్యాప్తు స్వేచ్ఛగా సాగడం లేదు. అసలు కేసు విచారణే దెబ్బతింటుందని ఏపీ ప్రభుత్వం తరఫున సిట్ అధికారులు వాదించారు. అయితే విచారణ ప్రక్రియ మొత్తాన్ని కూడా నిందితుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే ప్రతి విషయాన్ని నిరంతరం వీడియో తీయటం వల్ల దర్యాప్తులోని రహస్యాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. సీన్ రీకన్స్ట్రక్షన్, సాక్ష్యాల గుర్తింపుకు ఆటంకం కలుగుతుంది. సాయికృష్ణ మృతదేహాన్ని ఎక్కడ మాయం చేశారు, ఆధారాలు ఎక్కడ నాశనం చేశారు అనేది నిందితుని స్పాట్కి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కఠినమైనటువంటి నిఘా, అదేవిధంగా వీడియో నిబంధనల వల్ల నిందితుడు సహకరించకపోవచ్చు. విచారణాధికారి విచక్షణకు ఇది అడ్డుపడుతుందని కూడా సిట్ భావిస్తుంది. సాధారణంగా పోలీస్ కస్టడీ ఇచ్చేటప్పుడు 3rd డిగ్రీ ప్రయోగించకూడదు, వైద్య పరీక్షలు చేయాలని కోర్టులు చెప్తాయి. కానీ ఈ కేసులో పెట్టినటువంటి అదనపు షరతులు దర్యాప్తు సంస్థ చేతులు కట్టేసేలా ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. అయితే శంకరి, హైకోర్టు ఇచ్చినటువంటి ఈ షరతులను సడలించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సిట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిందితుడైనటువంటి అధికారిని ఎటువంటి పరిమితులు లేకుండా, కఠినమైనటువంటి షరతులు లేకుండా విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సిట్ సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసులో ఇప్పటి వరకు కూడా సాయికృష్ణ మృతదేహం లభ్యం కాలేదు. నిందితుడిని క్షుణ్ణంగా ప్రశ్నిస్తేనే మృతదేహం ఎక్కడుంది, ఈ కేసు వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, అందుకు హైకోర్టు నిబంధనలు సడించడం అనేది అత్యంత అవసరం అనేది ప్రభుత్వం చెప్తున్నట్టు మాట. అదే సిట్ చెప్తూ ఉంది. అయితే శంకరి, నిందితుడైనటువంటి సిఐ నాగరాజు తాను కూడా పోలీస్ శాఖ చెందినవాడిని అయినప్పటికీ కూడా ప్రస్తుతం తను నిందితుడిగా ఉన్నందువల్ల కస్టడీలో తన ప్రాణాలకు ముప్పుంది. అందుకే ఆడియో వీడియో రికార్డింగ్, జైలు పరిసరాల్లో విచారణ వంటి రక్షణలు కావాలని కూడా కోరుకుంటున్నారు. ఇది ఒక అత్యంత క్రూరమైనటువంటి కస్టోడియల్ డెత్ కేసు కావడంతో సమాజంలో పోలీసులు ప్రతిష్ట దిగజారకుండా ఉండాలన్నా, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నా కూడా నిందితుడిని పూర్తి స్థాయిలో విచారించి ఆధారాలు సేకరించడం అనేది కీలకం. అందుకే ప్రభుత్వం ఎక్కడ రాజీ పడకుండా దర్యాప్తుకు బేడీలుగా మారినటువంటి కోర్టు షరతులను తొలగించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సాయికృష్ణ లాకప్ డెత్ విచారణ ఏ మలుపు తిరుగుతుందనేది ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణ.